హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 6.3 ఎక్సర్సైజ్లోని సెకండ్ బిట్లోని ప్రాబ్లమ్లు చేద్దాం. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్. సెకండ్ బిట్లోని ఫస్ట్ క్వశ్చన్. ఇందాక మనము మామూలుగా డెసిమల్ లేని నెంబర్లను, రేషనల్ నెంబర్స్ని మనం ఏ విధంగా స్క్వేర్ రూట్ చేయడం అనేది డివిజన్ మెథడ్లో నేర్చుకున్నాం. ఇప్పుడు డెసిమల్ నంబర్లను డివిజన్ మెథడ్లో ఏ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56. ఇక్కడ 2.56 సేమ్ ఇంతకుముందు మాదిరిగానే టూ నెంబర్స్ యూనిట్ ప్లేస్లో ఉన్న టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్, తర్వాత 2కి బార్ పెట్టుకున్న తర్వాత ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి నియర్గా ఉంటుందో చెక్ చేసుకోవాలి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ మీన్స్ 4. 4 ఈజ్ బిగ్గర్ దెన్ ద 2, సో వి టేక్ 1. 1 1 జా 1. 2లోకి వెళ్ళి 1 కట్ చేస్తే 1 ఉంటుంది. నెక్స్ట్ 56ని ఎట్ ఏ టైం క్యారీ డౌన్ చేసుకుంటాము. నెక్స్ట్ 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 నెంబర్కు ఏ డిజిట్తోని మల్టిప్లికేషన్, ఏ నెంబర్తోని మల్టిప్లికేషన్ చేస్తే 156 వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6 6 36, క్యారీ 3, 6 2 12, 12 + 3 15. అంటే నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ తర్వాత మనం 56 క్యారీ డౌన్ చేసుకున్నాం కాబట్టి కోషియంట్లో డెసిమల్ యూజ్ చేస్తాము. ఎనీ టైమ్స్ అంటే 26 6 అంటే 6, 156, రిమైండర్ 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2.56 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 1.6. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 18.49. ఇక్కడ 18.49 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 18.49 పెట్టుకున్న తర్వాత 1s ప్లేస్లో ఉన్నది 10s ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్ యూజ్ చేస్తాము. 18 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి నియరెస్ట్గా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. అంటే 3 3 9, 4 4 4 స్క్వేర్ మీన్స్ 16, 5 స్క్వేర్ మీన్స్ 25. సో 25 is the biggest value than the 18. సో మనము 16 తీసుకున్నాం కాబట్టి 4 4 16. నెక్స్ట్ 18లోకి వెళ్ళి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 6 ఎంత? 2 అవుతుంది. 1 - 1 0. డెసిమల్ ఆఫ్టర్ నెంబర్ని మనం క్యారీ డౌన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డెసిమల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ 4 + 4 ఎంతమ్మా? 8. 8కి ఏ నెంబర్తోని మనము మల్టిప్లికేషన్ చేస్తే మనకు 9 వస్తుంది 1s ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 83 3s అనే వచ్చేస్తుంది. 3 3s 9, 3 8s 24. సో 3 ఇక్కడ కోషియంట్లో 3 వస్తుంది. 249 అంటే రిమైండర్ 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 18.49 ఎంత అవుతుంది? 4.3 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 68.89 స్క్వేర్ రూట్. 68.89 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ ఇంతకుముందు మాదిరిగానే యూనిట్స్ ప్లేస్ 10s ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్స్, నెక్స్ట్ తర్వాత 2 నెంబర్స్కి బార్ యూజ్ చేస్తే 68 ఏ పర్ఫెక్ట్ నియరెస్ట్ నెంబర్గా ఉంటుంది. అంటే 8 8s 64, 9 స్క్వేర్ మీన్స్ 81. 81 ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ దెన్ 68. సో వి టేక్ 8 8s 64. నెక్స్ట్ ఇక్కడ 4 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 8 + 8 ఎంత అవుతుంది? 16 అవుతుంది. 8 9 డెసిమల్ ఆఫ్టర్ నెంబర్ మనం క్యారీ డౌన్ చేస్తున్నాం కాబట్టి కోషియంట్లో డెసిమల్ యూజ్ చేస్తాము. ఇక్కడ 16 ఏ టేబుల్తో చేస్తే మనకు 1s ప్లేస్లో 9 వస్తుంది. మేబీ 6 3తో చేసినప్పుడు చూద్దాము. 3 3s 9, 3 6 18, క్యారీ 1, 3 1s 3 + 1 4 అంటే 163s 3s ఎంత అవుతుంది? 489. సో ఆన్సర్ ఇస్ 0. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 68.89 ఆన్సర్ ఎంత? 8.3. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 84.64. ఇక్కడ 84.64ని మనము డివిజన్ మెథడ్లో
స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము, ఇంతకుముందు మాదిరిగానే వన్స్ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్, తర్వాత రిమైనింగ్ వాటికి బార్ యూజ్ చేస్తే 84. 8 స్క్వేర్ మీన్స్ 8 8 ఎంత 64. 9 స్క్వేర్ మీన్స్ 9 9 81. అంటే 81 అనేది మనకి ఇక్కడ ఈజీగా సరిపోతుంది. 9 9 81. సబ్ట్రాక్ట్ చేస్తే 4లోకి వెళ్ళి 1 కట్ చేస్తే 3 అవుతుంది. డెసిమల్ ఆఫ్టర్ నంబర్ 2 నంబర్స్ని క్యారీ డౌన్ చేసుకుంటున్నాం కాబట్టి డెసిమల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ 9 + 9 ఎంత అవుతుంది, ఇక్కడ 18 అవుతుంది. 18 ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 364 వస్తుందో చూద్దాం. వన్స్ ప్లేస్లో 4 రావాలంటే 2 తీసుకుంటే సరిపోతుంది. 2 2s 4, 2 8s 16, క్యారీ 1, 2 1s 2 + 1 3, అంటే 182 2s 364. రిమైండర్ 0, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 84.64 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 9.2. దిస్ ఈజ్ ద ఆన్సర్.